హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్స్ రేపిన కాంట్రవర్సీ. అవును ఫ్రెండ్స్, ఇటీవల రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసింది. కానీ మూవీ మేకర్స్ మాత్రం అనూహ్యంగా డే 1 186+ గ్రాస్ అయితే కలెక్ట్ చేసినట్లు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ పోస్టర్ రిలీజ్ అవ్వగానే ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ అయితే మొదలైంది ఫ్రెండ్స్. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ గేమ్ చేంజర్ 186+ ఎలా కలెక్ట్ చేసింది, ఇది గ్లోబల్ కలెక్షన్స్ కాదు, గ్లోబల్ ఫ్రాడ్ కలెక్షన్స్ అని అయితే ఇతర హీరోల ఫ్యాన్స్ అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా ఎక్కువగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియన్ మూవీస్ సలార్, దేవర పార్ట్ 1 కన్నా ఇవి ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం అయితే ఇతర హీరోల ఫ్యాన్స్ కి అయితే అస్సలు నచ్చట్లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముఖ్యంగా చాలా ఎక్కువగా అయితే ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి కౌంటర్ గా మెగా ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే దేవర మూవీ దాదాపు 30+ అయితే ఎక్కువగా ప్రొజెక్ట్ చేశారని, సలార్ మూవీ దాదాపు 20+ అయితే ఎక్కువగా ప్రొజెక్ట్ చేశారని, పుష్ప పార్ట్ 2 అయితే ఏకంగా 50+ అయితే ఎక్కువగా ప్రొజెక్ట్ చేశారు. ఇవన్నీ ఫ్రాడ్ కలెక్షన్స్. కానీ గేమ్ చేంజర్ మూవీ జెన్యున్ గా 180+ నెగిటివ్ టాక్ తో 180+ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇది జెన్యున్ కలెక్షన్స్ అని అయితే మెగా ఫ్యాన్స్ అయితే రివర్స్ కౌంటర్ అటాక్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇలా తెలుగు మూవీస్ మీద తెలుగు ఫ్యాన్స్, తెలుగు అభిమానులు ఒకరి మూవీస్ మీద ఇంకొక ఫ్యాన్స్, ఇంకొక హీరోల అభిమానులు ట్రోల్స్ చేసుకోవడం, మీవి ఫేక్ కలెక్షన్స్ అని సోషల్ మీడియాలో ఇలా పోస్టులు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.